హాయ్ కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు లడ్డు చెప్పే కథలకు. ఈరోజు మీకోసం ఒక చిన్న కథను తీసుకొచ్చాను. దయగలిగి ఉండటం అనేది ఎంత అవసరమో ఈ కథ చెబుతుంది. అంటే ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళని క్షమించటం అవసరము అనేది మనకి నేర్పిస్తుంది. ఒక అడవిలో ఒకానొక రోజున ఒక సింహం నిద్రపోతున్న సమయాన ఒక చిట్టి ఎలుక అల్లరి చేష్టలు చేస్తూ సింహం పైకి ఎక్కి ఆటకాయతనంతో అటూ ఇటూ పరుగులు తీస్తూ సింహాన్ని ఇబ్బంది పెడుతూ నిద్రలేపింది. అంతే, సింహానికి కోపం వచ్చేసి ఎలుకని తన పంజాతో పట్టుకొని, నన్నే ఇబ్బంది పెడతావా, ఈ అడవికి రాజైన సింహాన్ని నన్నే ఇబ్బంది పెడతావా, ఇప్పుడే నేను తినేస్తాను అని అంది. క్షమించండి సింహరాజా, క్షమించండి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చెయ్యను అని బ్రతిమలాడుకుంది ఎలుక. అందుకు సింహం కుదరనే కుదరదు అంటూ గంభీరంగా గర్జించింది. ఇప్పుడే నేను నిన్ను తినేస్తాను అంది. ఎలుక భయపడిపోతూ వణికిపోతూ, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకా ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒక్కసారికి దయ చూపించారంటే తిరిగి నేను మీకు ప్రతిఫలం చెల్లిస్తాను అంది. అందుకు సింహం నవ్వుతూ, నువ్వా నాకు తిరిగి ప్రతిఫలం చెల్లిస్తావా, ఇంత చిన్న జీవి నువ్వు నాకేం చేయగలవు అని అంది. అందుకు ఎలుక ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని అడిగింది. సరేనని సింహం వదిలేసింది. తుర్రున పారిపోయింది ఎలుక. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఒక రోజున సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. వలలో చిక్కుకున్న సింహం పెద్దగా గర్జిస్తూ ఎవరైనా కాపాడండి అని అరుస్తుంది. ఆ అరుపు విన్న ఎలుక వెంటనే వచ్చి వలతాళ్లను కొరికేసి సింహాన్ని విడిపించింది. సింహం ఎలుకకు కృతజ్ఞతలు చెప్పింది. ఈ విధంగా ఎలుక తన మాటను నిలబెట్టుకుంది, తిరిగి ప్రతిఫలం చెల్లించింది.